అందరికీ నమస్కారం. నేను మీ కీర్తి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి 16 బ్లాగ్స్. 2000 చరిత్ర గల దేవత, కోరికలు తీర్చే అమ్మవారు. ఆ ఆలయంలో అడుగు పెడితే అమ్మ ఒళ్ళో ఉన్నట్టే ఉంటుంది. భక్తులందరూ ఆమెని ప్రేమగా పెద్దమ్మ తల్లి అని పిలుచుకుంటారు. జూబ్లీ హిల్స్లో ఉన్న పెద్దమ్మ తల్లి టెంపుల్కి మనం వెళ్ళిపోదాం రండి. పొద్దున్నే 7:30 ప్రాంతంలో మేము గుడికి వెళ్ళాము. ఆ సమయంలో గుడి చాలా ప్రశాంతంగా ఉంది. ఆ అమ్మవారిని చూడడానికి తెలంగాణ మొత్తం వస్తారు. వివిధ ప్రాంతాల వారు కూడా వస్తారట. లోపలికి వెళ్ళగానే మనకు ఎడమవైపు శంకు, చక్ర, త్రిశూలాలు కనిపిస్తాయి. మొదట కాలు కడుక్కొని గుడిలోకి వెళ్ళే ముందు అమ్మవారి కోసం పూజా సామాగ్రి కొనుక్కోవాలి. మామూలుగా అయితే టెంకాయ, గాజులు, పసుపు, కుంకుమ అనేది ఒక జత, ఇంకొకటి అమ్మవారి పూలదండ, గాజులు, పసుపు, కుంకుమ, టెంకాయ ఇలా ఒక జత ఇస్తారు. మేమైతే 2వ జత మాత్రమే తీసుకున్నాము. అమ్మవారికి టెంకాయ కొట్టాల్సింది మాత్రం ఇక్కడే. ఇక్కడ అమ్మవారికి టెంకాయ కొట్టేశాక ముఖ్య ఆలయంలోకి వెళ్ళాలి. ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర కోరిక కోరుకొని రూపాయి నిలబడితే అది నిలబడిందంటే కోరుకున్న కోరికలు జరుగుతాయని భక్తుల నమ్మకం. నేను గుడి ప్రదక్షిణలు చేశాను. అక్కడ కోరికలు కోరుకొని ఎలా అయితే రూపాయి నిలబడతారో ఇక్కడ ముడుపులు కట్టి కోరికల్ని కోరుకుంటారు. గర్భాలయంలో అమ్మవారు విశాలమైన నేత్రాలతో చతుర్భుజాల్లో శంకు, చక్రం, త్రిశూలం, కుంకుమభరణ, ఖడ్గంతో దర్శనమిస్తారు. అమ్మవారు దీపకాంతులతో చాలా ప్రకాశవంతంగా కనిపిస్తారు. ఇది 7 ఎకరాల స్థలంలో ఉన్న ఆలయం, పెద్దమ్మ తల్లి ఆలయం. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మేము కాసేపు కూర్చొని రూపాయి నిలబెట్టడానికి ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళాం. మనం ఏదైనా గట్టిగా మనస్ఫూర్తిగా మంచి పనుల కోసం కోరే ఏ కోరిక అయినా ఆ దైవం కూడా దానికి సహాయం చేస్తుంది. అలాంటిదే నా కోరిక కూడా. అమ్మవారు తీరుస్తారనే నమ్మకం నాది. భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించుకునే స్థలం ఇది. ప్రదక్షిణలు చేసే స్థలంలో ముడుపులు కట్టే దగ్గర ఎడమవైపు ఒక ద్వారం ఉంటుంది. ఆ ద్వారం గుండా వెళితే మనకు ప్రసాదాలు, కంకణాలు, లడ్లు, పులిహోరలు దొరుకుతాయి. అక్కడే నాగదేవత ఆలయం కూడా ఉంది. కొంచెం ముందరికి వెళ్ళి పైకి వెళ్తే మనకు అక్కడ వినాయకుడి ఆలయం కూడా కనిపిస్తుంది. మాకు ఆ దర్శనం జరగలేదు కాబట్టి నేను ఇక్కడ చూపించలేకపోతున్నాను. అలా మా పెద్దమ్మ తల్లి దర్శనం అయిపోయింది. మేము బయటికి వచ్చేసాము. నా వీడియో కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ వరకు వచ్చేస్తాయి.